ఇంకొక కేసు ఉంది. ఒక వ్యక్తి మన ధర్మానికి సంబంధించిన వ్యక్తి మన సంస్థల్లో కొంచెం తిరిగిన వ్యక్తి ఒకప్పుడు. ఆ వ్యక్తి తనకి పెళ్ళయింది, ఒక బాబు. తన దగ్గరే పనిచేస్తున్న ఒక అమ్మాయి, ఆ మతానికి సంబంధించిన అమ్మాయి, ఇది రివర్స్ కేసు యాక్చువల్లీ, రివర్స్ లవ్ జిహాద్. ఆ మతానికి సంబంధించిన ఒక అమ్మాయి ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి అంది. అతను నాకు పెళ్ళయిందమ్మా, నాకు కొడుకున్నాను, నాకు కుదరదంటే పెళ్లి గురించి ఎవరు మాట్లాడారు, జస్ట్ వీ కెన్ ఎంజాయ్ అని చెప్పేసి అనింది. ఈడు స్వతహాగా ఉండే కొంత బుద్ధి కారణంగా ఓకే ఏ బర్డెన్ లేదు కదా అని చెప్పేసి, కమిట్మెంట్స్ ఏం లేవు కదా, అమ్మాయి కూడా ఎక్కడ జాబ్ చేస్తుంది కదా, తన లైవ్లీహుడ్ తనకు ఉంది కదా అని ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేశారు. ఆ లివింగ్లోకి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నీ వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు ఆ విషయం లేట్గా తెలిసింది, ఐ డోంట్ వాంట్ టు గెట్ అబౌట్, కాబట్టి నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని అడిగింది. అది ఎట్లా కుదురుద్ది, మా వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో చంపేస్తారు, నాకు పెళ్ళి అయిపోయింది, నా భార్య తరఫు వాళ్ళు ఊరుకోరు, అది ఇదని మాట్లాడితే నువ్వు ఎవరికి చెప్పొద్దు, జస్ట్ మా సైడ్ ఉండే రిలేషన్స్ ఒక 4-5 మాత్రం చెప్దాము, నువ్వు సీక్రెట్ మ్యారేజ్ లాగానే ఉంచుదామని చెప్పేసి అంది. చక్కగా హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కరెక్ట్గా డెలివరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది, ఇదిగో DNA టెస్ట్ చేస్తే నీ కొడుకని తెలిపోతుంది, కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చాను. ఆ అమ్మాయిని విడిచిపెట్టేటువంటి అంత అయ్యే పని కాదు, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో అంటే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది. వాడు ఆల్టర్నేటివ్ లేక ఏం చేయాలని అడిగితే ఓ పని చేయి, నువ్వు ఇస్లాంలోకి మారిపోతే నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్న కేసు అవ్వదు కదా అని చెప్పేసి అంది. వాడు ఆ వయసులో వాడు ఏమనుకున్నాడో తెలీదు, వాడు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు. ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి మొత్తం అందరికీ చెప్పుకుంది, మా చుట్టాలందరికీ తన వైఫ్ అనిపేసి. ఆ ఫస్ట్ భార్యతో గొడవలు అవుతా ఉన్నాయి. ఆ ఫస్ట్ భార్య తను విడిచిపెట్టట్లేదు, అలా అని చెప్పేసి వీడితో ఉండట్లేదు. ఇప్పుడు వీడికి 2వ టాస్క్ అప్పచెప్పారు. 2వ బిడ్డ పుట్టిన తర్వాత ఈ అమ్మాయికి, నీ భార్యని పిల్లల్ని నువ్వు విడిచిపెట్టానన్నా విడిచిపెట్టి, లేకపోతే ఇస్లాంలో కన్నా తీసుకొచ్చి, మా చుట్టాల దగ్గర నాకు పరువు పోతుంది, భర్త ఏంటి అమ్మ విగ్రహారాధికుల వాళ్ళతో ఉంటున్నాడు అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఆ అమ్మాయిని టార్చర్ చేయటం మొదలెట్టాడు. ఎంత టార్చర్ చేశాడంటే ఆ అమ్మాయి ముందే వాళ్ళ బిడ్డని 2 కాళ్ళు పెట్టేసి నేలకేసి కొట్టేసి చంపేస్తానని చెప్పేసి అన్నాడు. అమ్మాయి కొద్దిగా టైం ఇవ్వు, నేను మాట్లాడి ఆలోచించుకుంటానని చెప్పేసి ఫోన్ చేసి అడిగింది, అన్నయ్య ఏం చేయాలని చెప్పేసి. చేయటానికి ఏం లేదమ్మా, విడాకులు ఇచ్చుకోవటం, ఇంకా నువ్వు మారలేవు కదా అని అడిగితే, అబ్బాయి ఇంతకుముందు ఆర్గనైజేషన్స్ తిరిగిన అబ్బాయినా అలా ఎలా మారిపోతారు అన్న అంత ఈజీగా? చెప్తున్నా కదా, ఏదో సామెత చెప్తారు కదా, బ్రహ్మకైనా తెగులు కలుగు రెమ్మ తెగులు అని చెప్పేసి అమ్మాయిని చూస్తే, వాడు అమ్మాయితో కమిట్ అవ్వక ముందు ఇదంతా కూడా, కమిట్ అయిన తర్వాత వాడు అన్నిటికీ ఒప్పుకోవాల్సి వస్తుంది, తప్పు మీద తప్పు చేయాల్సి వచ్చింది. చేసేస్తే ఇప్పుడు ఆ అమ్మాయిని కాదు, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మారతారా లేదా అని చెప్పి టార్చర్ పెట్టాడు ఛానల్లో. ఇక అమ్మాయి చేసే గత్యంతరం ఏమీ లేక అమ్మాయి విడాకులు తీసుకుంది. ఇప్పుడు వీడు ఫుల్ ప్లెజ్డ్గా అమ్మాయితో ఉంటున్నాడు, ముస్లిం అమ్మాయితో. ఇది రివర్స్ లవ్ జిహాద్. ఇది కూడా ఎవరికి తెలియదు.